మొదటిగా మనలందరినీ కాచి కాపాడి ఆయుష్ను ఆరోగ్యం మరొక ప్రభుదినం నందు చేర్చి తను ఆరాధించడానికి నాకు అవకాశ భాగ్యాన్ని కలిగించినటువంటి యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. అలాగనే ఈ యొక్క సమయంలో తండ్రైన దేవుని ఆరాధించడానికి చేరువచ్చిన ప్రభు సంఘాన్ని కూడా కృష్ణనామమున చూపిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రైన దేవుడు తనకు అప్పగించితే కమ్మతిని సంపూర్ణంగా నెరవేర్చ పరలోకము హజ్జీని సమయముత తదుపరి తన తర్వాత దేవుని కమ్మతికి వెళ్తకి కొంతమంది శిష్యులు కానీ ఏర్పాటు కాబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు కానీ ఏర్పాటు పెట్టేసింజా ఎవరైనా సిద్ధపరచన మీరు సర్వలోకమునకు హజ్జ సర్వ సృష్టికి సువార్త ప్రకటించదు అని ఎవరు వేస్తే సింజా యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకమంత సరే తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులు కానీ వాగ్దానం కెత్తి ప్రకారంగా రోలేచు ఎరుసలేము మేడగదిలకు 12 మంది శిష్యుల గదికి కూడి హానటి అకస్మాత్తుగా బలమైన గాలితల పరిశుధాత్ముడు ఎవరి మీద రేచవతి ఏ సందర్భంతో చుట్టుపక్కల మంది ప్రదేశాలు బట్టి యెరూషలేము కూడి ఆచి అనేక మంది ప్రజలుగా యెరూషలేము దేవుని పండగ ఆచరించడానికి వాహాంచి అనేక మంది ఇశ్రాయేలీలుగా యూదులుగా కూడి ఆచి సమయంతే బలముగా పరిశుధాత్ముడు రేచవార్త చేసి ఆ 12 మంది మీద వ్రాలు తీసి వ్రాలలో ఎవరి పరిశుధాత్మకలు నిండు కొడుతరించ తమకు అనుగ్రహించి వాకు శక్తి కొలిది అన్య భాషలతో మాట్లాడ మొదలు పెడతారు. అయితే చాలా మంది వివిధ ప్రాంతాలకి సుమారుగా 17-16 దేశాలు బట్టి కూడిహాచరి ఏర్చలేము. కూడిహాని సమయంలో పరిశుధాత్ముడు ఎవరి మీద వ్రాలని ఎవరేమో 12 మంది జోడించి సుమారుగా 17-16 దేశాలు బట్టి కూడివాతి వివిధ భాషల తరకి తమ భాషతలే అర్థము ఆహాజీని అనమాట. ఎవరు జోడించి ఎవరి తమ భాషతలే జోడినారు కానీ ఎవరికి మాత్రము భాష అర్థమవుతుంది. ఎవరు జోడిన భాష మాత్రము స్పష్టంగా అర్థమవుతాయి. నిజా ఆశ్చర్యపోయి నిజా ఇవరి కొత్త జನ ಏನಾದ್ರು ಅನ್ಕೊಡ್ತಾರೆ ఇవరి ఏదో క్రొత్త మద్యము వస్తే వీళ్ళకి జోలి నెరించి కొత్త జన అనుకొడతారు. కానీ వీళ్ళకి క్రొత్త మద్యమైన గొస్సాలు ఎవరి తండ్రైన దేవుడు వాగ్దానము కిట్టేసి నేను అంత్యదినములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించు నుంచి వేస్తే ప్రవచన ప్రకారంగా తండ్రైన దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ఈ ఏర్పాటు కిట్టేసి కాబట్టి సమయముత పరిశుధాత్ముడు ఏ రాజ్యంతి ప్రారంభోత్సవము ఏ రాజ్యంతి నాకెళ్తే ప్రారంభించడానికి పరిశుధాత్ముడు రేచవత్సించ ఎవరితోలే మాట్లాడించలే దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడతాయి. 12 మంది ద్వారా 12 మందితోనే ఏర్పాటు అవుతాయి. కాబట్టి ఎవరి వ్యక్తి వాక్యంకి వచ్చరి ఇంచుమించు 3000 మంది తమ హృదయాల పైన నొచ్చుకుండా మారు మనసు పొందలే ఎవరు అన్ని చేర్చబడతారు దేవుని రాజ్యంతో చేర్చబడతారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంతో వేస్తారు. కాబట్టి వీళ్ళకి దేవుని రాజ్యము ఏర్పాటు అవుతాయి. వీళ్ళకి ఏర్పాటు అవుతుంది దేవుని రాజ్యము దానియేలు గ్రంథంతో వేడి ప్రకారంగా అది మహాభూతాలమంతా పజ్జ వృక్షం ఆత్మీయంచి దానియేలు గ్రంథంతో ప్రవచన వేయనసి కదా 4 రాజ్యాలు కానీ తోసి 4 రాజ్యాలుగా చివరిన రాజ్యము వాళ్ళే ఏ రాజ్యం ఇచ్చి ఏ రాజ్యం ఏనా అనేసి ముందు వచ్చి రాజ్యాలు కానీ పరపురసత్వం నుంచి ఏ రాజ్యము మహావృక్షం అనేది వేయనసి ఇలా దృష్టి ప్రకారంగా ప్రవచనం నెరవేర్పుగా
దేవుని రాజ్యం ఈ భూలోకం బర్రె అనేసి వ్యాప్తి చెందిన 12 మంది ద్వారా ఆదిమ క్రైస్తవునికి అపోస్తలునికి ఆకాశము క్రింద పని ప్రతి జనముతకి సువార్తని ప్రకటించేస్తారు. భూదిగంతముల వరకు సువార్త అప్పుడే విస్తరించిపోయాచ్చు. వీళ్ళకి విస్తరించాచ్చు. ఆ రోజుల్లో సంఘము చాలా బలముగా కమకించ సంఘము సంఘము చాలా విస్తరించి ఎచ్చకే శ్రమలు పచ్చకే మచ్చు. కాబట్టి వీళ్ళకి ఆదిమ సంఘముని ఆనాడు మధ్య ప్రభుత్వము చాలా హింస పెట్టలే ఎఫెసీ పట్టణంతో పరిచర్య జరిగించి సువార్తకుడికి యోహానికి చాలా హింస జరిగితే ఎఫెసీ పట్టణంతో సువార్త పరిచర్యకి యోహాను ఏనాకి తెరిచి నాడు ప్రభుత్వము ఆ బంధించ పద్మస్ ద్వీపంతో చెరత బంధించేస్తుంది. చెరత బంధించసలే యోహాను చెరత మంచి ఆలోచనకి మొదలు పెట్టేసి ప్రభు దినము వార్త ನಾನು ಎಫೆಸಿ ಸಂಘಂತ ಮಚ್ಚಿನ ప్రభుదినము ఆదివారమున ನಾನು సంఘంతో కలహ దేవుని ఆరాధించంతకే దేవుని మందిరం తనను కుగ్గడితే మంచి చెరత మంచ ఆలోచనకి హీని యోహానికి దర్శనము నన్ను హీనిసి దర్శనము కనుక దర్శనముతో పరలోకము యోహాను శరీరము పద్మస్ దీపంతో ఎడైన కానీ ఆత్మాభ్యాచి పరలోకము సంచరించినక ఏది సంగతి ఏది మా తెలియపరిచింది ఒకసారి చదివిన దూత యోహాను ఆటీలకి ఇది మా వెసీనిసి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9-10 వచనాలు కానీ మరి చదువుతాయి. మరొకసారి చదివిన అంతటా ఆ కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవసరమై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట నాకు చూపెను. యోహాను ఏనా జనపడినసి ನಾನು ಎಫೆಸಿ ಪಟ್ಟಣಂತ ಮಂಜಾಚಿಮ್ಮ ನೀಜು ಪ್ರಭುದಿನము కదా సంఘంతో కలహ నాను దేవుని మందిరం హజ్జ దేవుని ఆరాధన కిత్తే మాంచి యోహాను ఆలోచన కీని సమయంతో పరలోకమందున్న దేవుడే నాకు తెచ్చి నేను బాధపడాలి ఏ సంఘాలకు ఎన్నికి మన్ను నన్ను ప్రోత్సహించి యోహానికి దర్శనం చేసి ఆయనకి తెచ్చి ఆయా సంఘటన జరిగే సంఘటనకి బర్రె 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయంతో 7 సంఘాలు కానమని 7 సంఘటన జరిగే సంఘటనకి బర్రె యోహానికి కనపరిచేసి మరొక సంఘటనతో సేసి ఏనయ్యేది 7 దూతలలో రోసి వాతసిందాకే యోహాను ఆటీనస్కే ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవసరమై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై వచ్చుట నాకు చూపెను. కాబట్టి పరలోకం జరిగిన సంఘటనకి యోహానికి తోసలిక దూత వాతసిందాకే యోహాను ఆటిస్కే ఇన్నిక వాము నిజాడిస్కే ఎలాంటి ఆట గొర్రెపిల్ల భార్య యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ప్రకారంగా ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల సరాబాసి యేసుక్రీస్తు ప్రభు గారు. కాబట్టి ఏ గొర్రెపిల్ల భార్యని నీకు తోస్తాయించి ఏ దూత ಹಾಟಿ ತೆಸ್ಕೆ ಯೋಹಾನು ಹಾಟಲೆ ಹಚ್ಚಸಿ ಯೋಹಾನು ಹಚ್ಚಸಿ ಹಜ್ಜಲೆ ಮಂಜ ఏ దూత నాకు తెచ్చి ఆత్మవసుడ మంజాచి యోహాను ఆటలే ఏ దూత ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పర్వతం మీదకి కొనిపోయి ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చట నాకు
చూపెను ఉంచమని. 19వ అధ్యాయము అదే ప్రకటన గ్రంథము. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి యోహాను ಹಾಟವತ ಸಿಂಜಾಕೆ ಎತ್ತೈನ గొప్ప పర్వతం మీద నిభా యోహాను తోసిచి యోహాన్ ఏనామెస్తేసిచ్చి పిల్ల వివాహోత్సవ సమయము బాతిలేకి మెసీనిస్కే దర్శనం. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడేను. గొర్రెపిల్ల భార్య సిద్ధపరచుకోవడానికి ప్రత్యేకమైన సన్నపు నారబట్టలు, ప్రకాశమానమైన నిర్మలమైన సన్నపు నారబట్టలు పెండ్లి కుమార్తెనకి ఈతిలకి ఇదిగా యోహాను దర్శనంతో మెసేనిసి ఈ వస్త్రాలపై ఇసరే ఏనైనంత ఏడోక వేస్తేసి ఈ వస్త్రాలపైనకే అవి పరిశుద్ధుల నీతి క్రియలు. గొర్రెపిల్ల సరే యేసుక్రీస్తు కదా. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వివాహోత్సవ సమయము వార్తకే విచయి వివాహము కొడిని సమయము వార్తకే వాటి గొర్రెపిల్లకి భార్యగా మందలకి గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరచుకోవడానికి ఆమెకు ప్రకాశమానమైన సన్నపు నారబట్టలుగా ఇవ్వబడితో ధరించుకున్న గొర్రెపిల్ల భార్య సిద్ధపడిను. ఇంతకీ గొర్రెపిల్ల భార్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. కొంచెం అవేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుతున్నాను. నన్ను గురించి మీరెలాగైనను దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తులకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తెలియజేసి. కాబట్టి సువార్తతోనే ఒక్కడే పురుషుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి మంగో ఏనాకేతరికి సువార్త ద్వారా ప్రాధానము ఇచ్చి సంబంధము రాబోయే రోజుల్లో ఇచ్చి మొదటిగా సంబంధంకి తెస్తే సంబంధం గురించి తెసి అమాసి సువార్త ఒక్కడే పురుషుడైన క్రీస్తునకు మిమ్మల్ని సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని చేస్తే ప్రధానం క్యాపడు తెసుకే యేసుక్రీస్తు ప్రభు వారు అమరాయి సంఘం ప్రధానము క్యాపడు తెసి సరే స్వార్థ ద్వారా యేసుక్రీస్తు ప్రభువుకి ఏనాకేతరిచి సువార్థకులుగా లేకపోతే సువార్థకుడు ప్రధానము కీతరి. కాబట్టి ప్రధానము కిత్తి ఈ సంఘము గొర్రెపిల్ల యొక్క భార్య ఇది 19వ అధ్యాయం అంతా ఏనామనేసి తను తాను ఏనా ఒకటికే అలంకరించుకోవడం తను తాను సిద్ధపరచుకొని ఉన్నది సిద్ధపరచుకోడి ఏనాతలే తనకు అప్పగింపబడితే వస్త్రాలుగా ఏనా ఇచ్చి మనన ఏవాటి ధరించుకోవడం పెండ్లి కుమారుడికి తగినట్టుగా అలంకరించుకోడి. కీర్తన 132వ కీర్తనత 9వ వచనం ఇది మన నీ యాజకులు నీతిని వస్త్రం వల్ల ధరించుకుందరుగాక. పేతురు రాసిన పత్రికత దేని ప్రకారంగా మారాబాతాయి రాజులైన యాజకులుతాయి ప్రతిరోజుకే. పాత నిబంధన కాలం తాచి ప్రధాన యాజకుడు రోజు మణిబితేసి యాజకులుగా మణిబితరి నేటి మాత్రము మారో రాజుతాయి మారో యాజకులుతాయి. కాబట్టి ఈ వరకే ఏనాటి వస్త్రంగా ధరించుకునేరికే నీతిని
వస్త్రంగా ధరించుకుంటున్నారు. కాబట్టి ఈ గొర్రెపిల్ల భార్య నీతి క్రియలకు తొಲೆ తను తాను ఏನಾಕೊಡ್ತಿದ್ದೆ అలంకరించుకొడుతుంది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంతో ఐదుకి మనం ఒకసారి చదివిన, నేను దొంగ వలె వచ్చుతున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుతున్నందున జనులు తమ దిశలను చూతురేమో అని మెలకువగా ఉండి తమ వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. యూదా పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోసే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువులను గద్దించునుగాక అని. ఇలా ఏనా జరిగితే మరి పాత నిబంధన కాలంతో నిర్గమకాండము 19వ అధ్యాయము మోసే యొక్క శరీరం గురించి మోసే ఆహాజనే అపవాది మోసే యొక్క శరీరంతో డెడ్ బాడీతో మోసే యొక్క మృతదేహం యొక్క अपवादी वातेसे मिकाएलुके वातेसे वयने अपवाद आजिसे ఇది నంగ సంబంధించి డెడ్ బాడీ. ఇంకా కారణము 20వ అధ్యాయం అయినా జరిగితే బండతలు మాట్లాడము వచ్చేసింది. దేవుడు మాట్లాడము జనే మోసే నాకితసి మాట్లాడవలసిందిగా పోయి ఏ బండత ఏనాకితసి వేతేసి వేటి వల్ల జోలముంజి ఇచ్చేసి జోలముంజి ఇచ్చి మోసే నాకితసి వేతేసి వేచనే అపవాది ఏనాకితసి ఇవసి దేవుడి దస్తి ప్రకారంగా నడుచుకోవచ్చు కదా, ఇవసి నీ సంబంధం ఏమి కానేసి ఆజ్ఞతి అతిక్రమించేసి ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణమాటే. కాబట్టి ఇవసి నావాడు మోసే ఆహాజలే మోసే శరీరం గురించి ఎటువంటి డిస్కషన్ జరిగింది, వాగ్వాదం జరిగింది. కాబట్టి ఇలికి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుట కాదు. మొదటి నిబంధన అంటే మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి ఏం చేయడానికి విమోచించటానికి ఆయన మరణము పొందినందున అన్నాడు. కాబట్టి మొదటి నిబంధన మంది భక్తులు పాపం చేశారు కదా, భక్తి పరులుగా కొనసాగి పాపం చేశారు. పాపం చేసిన వారిని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారంటే వాళ్ళకి వారు చేసిన పాపానికి విమోచనము దొరికిందని దేవునికి తెలుసు. కాబట్టే మోసే చనిపోయినప్పుడు మిఖాయేలును మోసే శరీరం దగ్గర మనకు రాసిన పత్రికలో ఇలాగంటాడు, ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము 6వ వచనంలో, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నటై మీ సంభాషణ ఉపవేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి అన్నాడు. మనకు నోరుంది కదా అని మనకు తోచింది మాట్లాడకూడదు, మనకు ఇష్టం వచ్చింది పలికేయకూడదు. మనకు వస్త్రాలు ఇవ్వబడ్డాయి, వాటిని మనం ధరించుకొని ఉన్నాము. ఆ ధరించుకున్న వస్త్రాలు మనము నోటి ద్వారా పోగొట్టుకునే అవకాశం ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనములో ఇలాగుంది, ఒకసారి చదువుదాం. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును అన్నాడు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన వలన దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతా నరకంలో పడవేయబడకుండా నీ అవయవులలో ఒకటి నశించడం నీకు ప్రయోజనం కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన వలన దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతా నరకంలో పడకుండా నీ అవయవులలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. నీ కుడి చేయి కానీ నీ కుడి కన్ను కానీ నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయమన్నాడు, తీసివేయి అన్నాడు. ఎలా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము నుంచి చదువుతాం. మీరు క్రీస్తుతో కూడా మేలుబడిన వారైతే పైన వాటిలో వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వములో కూర్చొని ఉన్నారు. పైన వాటి మీదనే కానీ భూసముల వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందుతారు, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. 5వ వచనం చదువుదాము. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను ఏమన్నాడు అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురాతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అన్నాడు.
నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినప్పుడు దాన్ని పెరికివేయి అన్నాడు. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినప్పుడు దాన్ని నరికివేయి అన్నాడు. అక్షరార్థంగా తీసుకుంటే మనకు అర్థం కాదు. ఇది ఏమన్నాడంటే మన అవయవాలు ఏంటంటే ఇక్కడ తెలియజేశాడు. ఆ అవయవాలు ఏంటో భూమి మీద ఉన్న మన అవయవాలు జారత్వము, అపవిత్రత, కామతురత, వీటిని నరికివేసుకో, వీటిని చంపివేసుకో అన్నాడు. గ్రంథము భూమి మీద ఉన్న అవయవాలు ఏంటో చూపించాడు. కాబట్టి ఇలాగున చూపు ద్వారా కూడా మన వస్త్రాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే కళల ద్వారా కూడా మన వస్త్రాలను పోగొట్టుకునే అవకాశం ఉందట. అది ఎలాగో మరి నాకు తెలియదు. కళలు మన స్వాధీనంలో ఉండదు. కళ మన స్వాధీనంలో ఉంటుందా? మనకు ఇష్టం వచ్చినట్లు నాకు నచ్చినట్టు కళ కంటాను అంటే సరిపోతుందా? కళ మన స్వాధీనంలో ఉండదు. మనకు నచ్చినట్టు మనకు కళ రాదు. కానీ కళను కూడా హేతు చేసుకొని విరోధి ఏం చేస్తామంటే మన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ ఉంది. వ్యభిచారం చేసి ఆశించుతూ పాపం మానలేని కనులు గలవాడును, అస్థిరులైన వారి మనసులను మరలు పలుకుతూ లోకంతో ముందు సాధకము చేయబడిన హృదయాలు గలవారును శాపగ్రస్తులై ఉండి తిన్నని మార్గమును వేసి దేవుడు కుమారులను బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవటకు పోయేది. యూదా పత్రికలోనే చెప్తాడు ఒకసారి. యూదా పత్రిక 8వ వచనము, అటువలనే వీరును కళను కలుచు. యూదా పత్రిక 8వ వచనం, అటువలనే వీరును కళలు కలుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించు మహాత్ములను దూషించు ఉన్నారు అంటారు. కాబట్టి కళలు కూడా మన స్వాధీనంలో ఉండాలంట. కళను కూడా అపవిత్రమైన కళ కనకూడదట. మనం అపవిత్రమైన కళ వచ్చిందంటే నగరాన్ని హెచ్చరించుకొని వెచ్చి భర్జంత్రం గురించి హెచ్చరించి ముగించుకోండి. మనం ఓపికలుగా వెచ్చి భర్జంత్రం గురించి కృష్ణ